కాబట్టే ఋషులు 9 అక్షరములు కలిగిన ఈ మంత్రాన్ని జపిస్తారు అంటుంది అమ్మవారు లక్ష్మీ తంత్రంలో. ఓం ఆదిత్యవర్ణాయై నమః. ఇది విశేషం. తిక్కన, నన్నయ్య, ఎర్రాప్రగడ ఇలాంటి వాళ్ళందరూ కూడా రాస్తున్న మధ్య మధ్యలో అప్పట్టున, అయ్యవసరంబున, అవ్విధంబున అకారంతో ప్రారంభిస్తారు చాలామంది. ఎందుకని? రాస్తున్న కావ్యం వాళ్ళకి ఎంత భాగం దాకా రాసి రెండో భాగం మొదలు పెట్టగానే అది వేరే కావ్యంగా వాళ్ళ భావన. ఎప్పుడు ప్రారంభించినా శ్రీకారంతో ప్రారంభించాలి. అందుకని ప్రతి తోట శ్రీ అని పెట్టామనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. వాడెవడో పాపం ఇంగ్లీష్లో మోనోసిలబుల్స్ తోటి రాధాకృష్ణుల ప్రేమగాథ రాస్తానన్నాడు పాపం. దాంతో ఏమైంది? ప్రింటర్కి ఇబ్బంది వచ్చిందిట. ఎంచేత మోనోసిలబుల్ అంటే అర్థం ఏమిటి? ఒకేసారి పలికేది. గర్ల్ అండ్ గర్ల్, డ్యాన్స్ అండ్ ట్రాన్స్ అని ఉంటుందన్నమాట. దాంట్లో రాధాకృష్ణులు అని వస్తుంటే ఆర్లు కేలు కొన్ని వందలు వచ్చి కూర్చున్నాయి. ఎంత కష్టం అవుతుంది? అలాగే జరుగుతుంది శ్రీ అన్నది మాటి మాటికి రాసినట్టయితే. అందుకని వాళ్ళు అకారాన్ని ప్రయోగించుకున్నారు. అకారము కూడా అమ్మవారి స్వరూపమే. ఆదిత్యవర్ణ. ఓం ఆదిత్యవర్ణాయై నమః. ఇది విశేషం. అంచేత ఆదిత్యవర్ణ శబ్దం అన్నది చాలా గొప్పది. ఆ ఆదిత్యవర్ణ శబ్దంతో నన్ను తెలుసుకోవచ్చు అంటున్నది అమ్మవారు. లక్ష్మీతంత్రమే ఇంకో మాట చెప్పింది. ఈ ఓం అనే అక్షరం ఆదిత్యవర్ణ అంటే మొదటగా ఉన్న అక్షరం ఓ ప్రత్యేకత కలిగిందిట. ఏమిటది? శాంత పశ్యాది రూపేణ వైఖరి వర్ణవాదిని దుహాన సకలానర్థాన్ ధేను కామధుక్ స్థిత. ఈ ఓంకారం అన్నది కామధేనువు లాంటిదిట. కామధేను అంటే వెళ్ళి నమస్కరిస్తే చాలు పాలు ఇస్తుంది, కోరికలన్నీ ఇస్తుంది. లోకంలో ఉన్న ఆవులు పాలు ఇవ్వాలంటే దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. యజుర్వేదంలో చాలా గొప్పగా చెప్తారు. ఒక 6 మంత్రాలు చదువుతుంటే ఆ ధేనువు పాలు ఇస్తుంది. అలాగే ఒకసారి ఋషులందరూ కూడా యజ్ఞం చేద్దామనుకుంటే పాలు ఎక్కడా దొరకలేదు. కామధేనువుని అడిగారు. అడిగితే కామధేను అంది, బాబు గడ్డి ఎక్కడా మొలవటం లేదు, గడ్డి మొలిపించండి, ఆ గడ్డి తిని పాలిస్తానందిట. అనేసరికి వీళ్ళంతా కారీరి అనే ఒక ఇష్టి చేశారు యాగము. చక్కగా వర్షం కురిసింది, గడ్డి మొలిచింది. ఆ కామధేను వచ్చి గడ్డి తినే లోపల దాని మీద విషం కక్కారు రాక్షసులు. అది తెలియక కామధేను తినేసింది, పాలు విషపూరితములయ్యాయి. అప్పుడు కామధేను కోరుకుంది ఒక మాట, చూడండి మీ యజ్ఞానికి నేను పాలు ఇస్తాను, కానీ నేను ఈనిన తరువాత 10 రోజుల దాకా ఈ పాలు దూడలకి మాత్రమే వదిలిపెట్టాలి. అంటే ఇప్పటి పరిభాషలో జున్ను పాలు అన్నమాట. అది మీరు తీసుకోకూడదు. ఇన్ని నియమాలు పెడితే అప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రార్థించారు కామధేనువుని. ఆప్యాయధ్వమగ్నియ దేవభాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవా అయక్ష్మ అంటూ పెద్ద గొడవ. ఇంత పెద్ద స్తోత్రం చేస్తే ఆవిడ పాలిచ్చింది. కానీ ఓంకారం అనేది మాత్రం కామధుక్. ఇలాంటివి ఏమీ అక్కర్లేదు, శ్రద్ధగా నువ్వు జపించు చాలు. శాంత పశ్యాది రూపేణ వైఖరి వర్ణవాదిని. మనకి 3 శృతులు ఉన్నాయి. మధ్యమ శృతి, తారస్థాయి, అధమ మంత్రస్థాయి. అలాగే పరా పశ్యంతి మధ్యమ వైఖరి 4 ఉన్నాయి. ఇన్ని రూపాలలో కూడా వెలసి ఉండేది ఓంకారమే. కాబట్టి ఓంకారమే అన్ని శబ్దాలకి మూలము. అలాంటి ఓంకారము చేత చెప్పబడేదాన్ని నేను ఆదిత్యవర్ణ. తపసోధిజాత వృక్ష అధ బిల్వ వనస్పతితవ చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. అమ్మా, నీ సంకల్పం వల్ల మంగళకరముగా పుట్టాయి బిల్వవృక్షము, వనస్పతి దేవత. వనస్పతి అంటే అర్థం ఏమిటి? మనకి నూనెలు ఇలాంటివన్నీ ఇచ్చేది ఔషధుల వంటిది వనస్పతి. అధ అని అంటున్నారు, మంగళవాచకమది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఓంకారము అధ అనేవి 2 మంగళవాచకములు అని చెప్పి. వృక్షము అంటూనే వనస్పతి అని ఎందుకు అంటున్నారు? వనస్పతికి నిర్వచనం ఒకటి ఉంది. అపుష్ప ఫలవంతో ఏతే వనస్పతయ. అవి పువ్వులు లేకుండానే పండ్లు ఇచ్చేది వనస్పతి. అలాంటిది బిల్వపత్రం ఉందనుకోండి,
పత్రముతోటే ఉంటుంది, ఫలం ఉంటుంది, మధ్యలో పువ్వు ఉండదు. అది విశేషం. మనమంతా ఎంతో గొప్ప గొప్పగా శాస్త్రాలు చదివాం, బోటనీ జువాలజీ ఇవన్నీ అంటాం. ఇలాంటి రహస్యాలు పట్టించుకోము. ఓషధి అంటే అర్థం ఏమిటి? ఒకసారి తెగగొట్టిన తర్వాత మళ్ళీ దాంట్లోంచి ఇంకోటి మొలవదు. ఉదాహరణకి పంట చేతికి వచ్చింది, పంట కోసేసాం, మళ్ళీ కొత్త పంట రాదు దాంట్లోంచి. అదే మామిడి చెట్టు అనుకోండి, కాయలు కోసేసుకున్నాం, మళ్ళీ మామిడికాయలు వస్తాయి. నిమ్మ చెట్టు, మళ్ళీ నిమ్మకాయలు వస్తాయి. ఇవి ఓషధులు కాదు. ఓషధి అంటే సకృత్ ప్రసవ ఓషధి, ఒకేసారి పంట చేతికి ఇచ్చేది. ఇదిగో అలాంటిది వనస్పతి. వృక్షములు అన్నిటి కూడా ప్రత్యేకత నువ్వు కలిగించావు తల్లి. తపసా అధిజాత, తపస్సు చేత, సంకల్పం చేత నువ్వు సాధించావు. తపస్సు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. తప ఆలోచనే, బాగుగా ఆలోచించుట. తపస్సు అంటే శరీరమును కృషింపజేయుట, అంటే ఆహార నియమంతో పనిగట్టుకు పోయిన మానేదని కాదు. ఒక విషయం మీద దృష్టి నీకు బాగా పెరిగిందనుకో, తిండి మీద ధ్యాస ఉండదు, శరీరం కృషిస్తుంది. అది జరిగేదనమాట. శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తుంది, యస్య జ్ఞానమయం తపః, తపస్సు అంటే జ్ఞానమే. నారాయణోపనిషత్తు కూడా చెప్తుంది, సతపో తప్యత, ఆయన తపస్సు చేశాడయ్యా అంటే సంకల్పించాడని అర్థం అన్నమాట. అధిజాత, జాత అంటే పుట్టుట, అధిజాత మంగళకరముగా పుట్టడం. మనకి గణపతి అని ఒక నాటకం ఉంటుంది, హాస్యనాటిక. దాంట్లో గణపతి అన్న కుర్రవాడిని స్కూల్లో వేయడానికి తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మగారు. ఆయన అడిగాడు హెడ్ మాస్టరు, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడమ్మా అని చెప్పి. మన ఊళ్ళో 50 ఇళ్ళు కాలిపోయాయి చూసారండి, అప్పుడే పుట్టాడు మా వాడని చెప్పింది ఆవిడ. పాపం అంటే వాడు పుట్టిన వేళా విశేషం అలాంటిదనమాట. ఒక్కొక్కడు పుడితే పుట్టి ములుగుతుంటుంది లోకంలో. ఇలా కాదు, అంటే జాతం అంటే పుట్టుట, అంటే అధిజాత మంగళకరముగా పుట్టాలి. కృష్ణుడు ఆవిర్భవించాడు, నదులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. రామచంద్రస్వామి ఆవిర్భవించాడు, సూర్యుడు నడవడం మర్చిపోయి ఒకేడాది పాటు ఒకతోటే ఉన్నట్టే పాపం తులసిదాస్ చెప్తాడు. అంటే ఒక్కొక్కళ్ళ జన్మ వల్ల అలాంటి ప్రయోజనాలు జరుగుతుంటాయి. అలాగా అధిజాత, అది విశేషం. తవ, నీ తపస్సు వల్ల నీ కోసం, అంటే తపస్సు చేస్తే వచ్చే ఫలితాలన్నీ ఉంటాయి, మనం అనుభవిస్తున్నాం. కానీ అమ్మవారి కోసమని, అమ్మవారి వస్తువది బిల్వ వృక్షము, బిల్వపత్రం. అది ఎలాగా? కాళికా పురాణం దీనికి సంబంధించిన వివరాలు చెప్పింది. అంటుంది, తను మధ్య పురా బాల నివాతటముపాశ్రిత బిల్వారణ్యే తపశ్చక్రే లక్ష్మీ లోకహితార్థిని. ఒక మాట ఇక్కడ, ఏమండి లక్ష్మీదేవి కూడా తపస్సు చేస్తానండి, పార్వతీ తపస్సు చేస్తానండి, శివుడు తపస్సు చేస్తాడు. ఇవన్నీ కూడా మనకి ప్రచోదన కలిగించడానికి ఒక్కొక్క ఆకారంలో, ఒక్కొక్క రూపంలో వాళ్ళు చేసిన సాధనని ప్రతీకోపాసనగా మన పెద్దలు మనకు అందించారు. అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనము ఈ పని చేసినట్టయితే ఈ ఫలితం లభిస్తుంది. చిన్నపిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్ల నడవడం వస్తుందా? రాదు. తల్లిదండ్రులు నడుస్తున్న విధానం చూచి ముందు లేవడానికి ప్రయత్నం అయిన తర్వాత అడుగు తీసి అడుగేసే ప్రయత్నం, ఇలాగా అనుకరిస్తూ తరువాత వీళ్ళకంటూ నడక ప్రత్యేకించి ఏదో ఉంటుంది, అదల్లాగా నడక ఉంటుంది, నడతా ఉంటుంది, కానీ అనుకరణ. అలాగే మనం కూడా వాళ్ళు తపస్సు చేశారంటే చేశారా లేదా అన్న మీమాంస పక్కనట్టే పెడదాం. పురాణం చెప్పిన వాక్యం చూద్దాం. బిల్వాటవిలో ఉండి తపస్సు చేసింది ఆవిడ. భార్గవ పురాణం చెప్తుంది, బిల్వాటవ్యాం మహాలక్ష్మి ఉపాస్తే బిల్వనాయకం. ఈ పురాణములన్నీ కూడా లక్ష్మీ వైభవాన్ని చెప్పేది. వామన పురాణం చెప్తుంది ఒక చోట, కాత్యాయన్య సమీజాత బిల్వ లక్ష్మీకరే అభవత్. కాత్యాయని అమ్మవారి ద్వారానే శమీ వృక్షం పుట్టింది, లక్ష్మీ అమ్మవారి వల్ల బిల్వవృక్షం జన్మించింది. అంచేతే మనం శమీ వృక్షాన్ని అక్కడ విశేషంగా, బిల్వములను ఇక్కడ విశేషంగా మనం చూసుకుంటాం. అలా 2 రకాలుగా ఆవిర్భవించింది. భార్గవతంత్రం చెప్తుంది ఇంకో మాట, తను మధ్య స్వవత్సోత్తం బిల్వద్రుం సముపాశ్రిత. అమ్మవారు తన ఒంటి నుంచి, తన శరీరంలోంచి జన్మించిన బిల్వ వృక్షము కిందే ఉండి తపస్సాధన చేసింది. అంటే ఒక్కొక్కసారి మనకు కావలసిన వస్తువు లేకపోతే మనమే తయారు చేసుకుంటాం కదా.
లోకంలో చాలా పరిశోధనలు ఇలాగే ఉన్నాయి. ఏదో ఫలాంది కావాలండి అన్నారు, ఎవడు ఇవ్వలేకపోయాడు, తనంతట తానే తయారు చేసుకున్నాడు, సాధించుకున్నాడు, అది 10 మంది ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలాగే అదే పద్ధతి లోపల ఇక్కడ బిల్వ నిలయ అమ్మవారు యజుర్వేదంలో చెప్తారు ఒక చోట, బిల్వము సూర్యుడు ఒకే రకంగా జన్మించారు, అంచేత ఇద్దరినీ కూడా గౌరవించి ఆరాధన చెయ్యండి. బిల్వయూపం గనక పెట్టి ఆరాధన చేస్తే మీకు వర్చస్సు లభిస్తుంది. బైల్వో యూపం భవతి ఆదిత్యో యతో అజాయత. సూర్య ఆరాధన చేసేవాళ్ళు బిల్వ వృక్షము తాలూకు కొమ్మ అక్కడ పాతినట్టయితే, లేదా బిల్వ వృక్షము తాలూకు కాండమును యూపముగా స్తంభముగా పెట్టినట్టయితే వర్చస్సు లభిస్తుంది. బిల్వ నిలయ అని చెప్పేటప్పుడు తపసానుదంతు అని చెప్పుకుంటూ, బిల్వము అమ్మవారి వల్లే జన్మించింది, అమ్మవారికి ప్రీతిపాత్రం అని చెప్పడానికి యజుర్వేదంలో గాథ ఒకటి ఉంది. సాధారణంగా బిల్వపత్రం అనగానే సదాశివుల వారికి చాలా ఇష్టం, ఇలా చెప్పుకుంటాం. ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నారు లక్ష్మీతంత్రంలో. ఏం జరిగిందంటే యజుర్వేదంలో ఒక గాథ ఉంది. దేవావయ్య ఆహుతి జుహు తాం అసురా నిష్కావం ఆసన్. దేవతలు యజ్ఞం చేస్తున్నారు, మహర్షులు యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో రాక్షసులు ఈ యజ్ఞంలో ఉండే ఫలితాలన్నీ పట్టుకుపోతున్నారట. ఏం చెయ్యాలి అనుకున్నారు. చివరికి తిరగ్గా వాళ్లకు ఆలోచన వచ్చింది. 3 దిక్కులలో బిల్వపత్రముల తాలూకు ఖండములు, అంటే బిల్వపత్రములు కాదు, బిల్వవృక్షము కొమ్మలని ఆ పరిచారు పరిధుల్లాగా. అంటే ఎలాగా, ఉత్తర దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు ఖాళీ వదిలిపెట్టారు, పడమటి దిక్కుని. వాళ్ళు చూశారు. తే దేవాహ కార్మర్ష్యం అపశ్యన్ కర్మణ్యోవై. బిల్వ వృక్షములని చూచారు, చూచి పరిధులు పెట్టారు. పెట్టేసరికి రాక్షసులు దగ్గరికి రావడం మానేశారట. కారణం ఏమిటి? బిల్వ వృక్షము లోపల అమ్మవారు ఉంటుంది. లోకంలో కూడా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఒకడికేమో పరీక్ష లేదు, పాడు లేదు, ఏం లేదు, అల్లరి చేస్తున్నాడు. రెండోవాడు పరీక్ష చదువుకుంటున్నాడు. తల్లి ఏం చేస్తుంది? 2 పిల్లల మీద ప్రేమ ఉంది. అల్లరి చేసేవాడిని తన దగ్గర అట్టే పెట్టుకుని, రెండోవాడు చదువు అయిన తర్వాత, చదువుకోవడం అయిపోతే ఆడుకునే టైంకి వాడిని వదిలిపెడుతుంది. లక్ష్మీ అమ్మవారు కూడా అటు దేవతలు రాక్షసులు ఇద్దరూ సంతానమే. దేవతలు మంచి పని చేస్తున్నారు, రాక్షసులు తగలబెట్టాలనుకుంటున్నారు. అంచేత బిల్వ వృక్షము రూపంలో ఉండి రాక్షసులను అక్కడ కట్టడి చేసింది. యజ్ఞం పూర్తయిన తర్వాత ప్రసాదం టైం వాళ్ళని వదిలిపెట్టిందనమాట. ఇలాగ మనకి యజుర్వేదంలో గాథ కొంచెం లైటర్ వీన్లో చెప్పుకున్నాం. అది ఆ గాథ. తస్య ఫలాని తపసా నుదంతు మాయా అంతరాయ బాహ్య అలక్ష్మీ. ఆ బిల్వ ఫలములు మాకు రక్షణ కలిగించుగాక. శాస్త్రం చెప్తుంది. బోధాయనుల వారు చెప్తారు ఒక చోట, శ్రీకామో జుహూయాత్ అగ్నే పద్మై బిల్వై తథా ఫలై. ఇలా చెప్పిందాకా ఉండి చాలామంది చేయగలవాళ్ళు ఏమో చూసుకుంటూ పరిగెడతారు. బోధాయనుల వారు చాలా వ్రతాలు పూజలు ఒకప్పటి కాలంలో చెప్పినవి. అంత గట్టిగా మనం చెయ్యగలమా శ్రద్ధగా చూసుకోవాలి. అంతే తప్ప ఎవళ్ళో చెప్పాను పరిగెత్తుకుంటూ చేయడం కాదు. బోధాయనుల వారు చెప్పింది ఏమిటంటే, లక్ష్మీ సంపద కావాలి అని కోరుకున్న వాళ్ళు ఏం చేయాలి? బిల్వ పత్రములతో కానీ, బిల్వ ఫలములతో కానీ, పద్మములతో కానీ యజ్ఞము చెయ్యాలి. ఆ పద్మం కూడా ఎక్కడో దేశవాళీ పద్మాలు కాదు, దానికి నియమాలు ఉన్నాయి. అవేం లేకుండా చేస్తుంటే దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం మాత్రం మనం చెయ్యకూడదు. శాస్త్రము చెప్పింది అది. కనీసం వాటిని గౌరవిద్దాం, వాటిని నమస్కరిద్దాము. హోమము కానీ, దర్శనము కానీ, స్పర్శనము కానీ, స్మరణము, కీర్తనము, భక్షణము, బిల్వపత్రములు తినుట, బిల్వ ఫలములను ఆరగించుట, ఇవి కూడా మనకి లక్ష్మీ సంపద కలిగించేవి. బిల్వపత్రములు అంత విశేషమైనవి. అంతరాయ బాహ్య అలక్ష్మీ. లోపల ఉండే దోషములు పోవాలి, బయట ఉండే ప్రమాదాలు పోవాలి. అంటే భగవద్ వ్యతిరిక్తములైనవి ఏ ఉన్నా సరే, భగవత్ సంబంధము లేని ఏ దోషములున్నా అవన్నీ పోవాలి. అంటే భగవత్ సంబంధము లేనివి ఏ ఉంటాయో అవే దోషాలు, అవి పోవాలి అని చెప్పి. అంచేత అలక్ష్మి నశ్యతు, నా దగ్గర ఉండే లక్ష్మి కానిది తొలగిపోవాలి. బ్రహ్మాండ పురాణంలో చెప్తారు,
బిల్వనాథ ప్రియాయాస్తు నారాయణ్యా తపోబలాత్ బిల్వారణ్యం ఫలతి అద్య లోకే అలక్ష్మీ నివృత్తయే. ఇదిగో లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఇతడ బిల్వారణ్యం రాబోతోంది.